హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఏ ఇగురు కూరల్లో కన్నా టేస్ట్గా ఉండే మసాలా పొడి అండి. గరం మసాలా పొడి తయారు చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు, ఆవాలు, లాలిక్కాయలు, లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు. వీటినైతే పాన్ తీసుకొని పాను స్టవ్ మీద పెట్టుకొని ఇవైతే లైట్గా వేపుకోవాలన్నమాట అండి. కొంచెం దోరగా కొంచెం కలర్ వచ్చేలాగా వేపుకొని ఇలా అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. జీలకర్ర వేసేస్తున్నాను, అలాగే లాలిక్కాయలు, లవంగాలు, కొంచెం మిరియాలు వేస్తున్నానండి. ఇందులో దాచిన చెక్క కూడా వేసాను. ఇది అంతగా ఘాటుగా ఉండదండి. ఇంకా ఘాటుగా కావాలితే ఇంకా స్పైసెస్ ఉన్నాయి కదండి, అవి అయితే ఎక్కువ వేసుకోవచ్చు, మీరు తినే ఘాటుని బట్టి. మా ఇంట్లో అయితే ఇలాగే తింటాము. ఇదైతే ఒక 2 నెలలకి చేస్తున్నాను నేను. ఇది జీడిపప్పు అండి, అంటే అందులో కొంచెం పొడుములో టేస్ట్గా ఉంటుందని. అలాగే ఎండు కొబ్బరి కూడా. నేను మెదక్లో ఉండగా మా పెద్దమ్మ గారు అయితే ప్రతి మసాలాలోని కూడా నూరేటప్పుడు ఎండు కొబ్బరి అయితే ఇచ్చేవారు. ఇక్కడ మేము కాకినాడలో అయితే ఎండు కొబ్బరి చాలా తక్కువ తింటామండి, అందుకే నేనైతే కొంచెమే వేసాను ఇందులోని. ఈ ఎండు కొబ్బరిని జీడిపప్పు వేయటం వల్ల టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా అయితే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసేసాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలానే ఇందులో ఇది మనం ఇంట్లో గాజు డబ్బా ఉన్నా ప్లాస్టిక్ డబ్బా ఉన్నా సరే అందులో వేసుకుంటే మనకి కావాల్సిన నాళ్ళు నిలువ ఉండేలాగా మనకు కావాల్సినంత చేసుకోవచ్చండి. ఇంట్లో చాలా ఈజీగా అయిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నా ఛానల్లో ఉంటుందండి, అది కూడా చేశాను. వాటర్ బదులు ఆయిల్ వేసుకుంటే అది కూడా పాడవకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలా రోజులు ఉంటుంది. ఇలా అయితే నేను డబ్బాలోకి తీసేసుకున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే గరం మసాలా చాలా ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చండి.